ఎప్పుడు స్ట్రాంగ్గా కనిపించే కొంతమంది వ్యక్తుల వెనకాల తెలియని బాధ ఉంటుంది. అది ఎవరికి కనపడదు. కాకపోతే వాళ్ళకు బయట కనిపించే దాన్ని బట్టి కొన్నిసార్లు కొంతమందికి కొన్ని పేర్లు కూడా పెడుతూ ఉంటారు. ఉదాహరణకి తనలో తానే ఉంటూ ఉంటారు, ఎదుటివారితో ఇన్వాల్వ్ అవడానికి ఇష్టపడరు. వాళ్ళని మనం అవాయిడెంట్ అని, ఇంట్రోవర్ట్ అని చెప్తూ ఉంటాం. కానీ కరెక్ట్గా వాళ్ళతో మాట్లాడితే ఎప్పుడో ఏదో ఒక టైంలో వాళ్ళని నమ్మిన వాళ్ళు వాళ్ళని దూరం పెట్టడం కానీ, లవ్లో హర్ట్ అవటం కానీ జరిగి ఉంటుంది. అందుకని మళ్ళీ ఆ బాధలో ఉండకూడదు అని మనసు తను రక్షించుకోవడానికి చేసిన ఒక సర్వైవల్ మోడే అక్కడి నుంచి దూరం చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలానే ఏమైనా సమస్యలు ఉన్నా సరే ఎదుటి వారికి చెప్పకుండా వాళ్ళకి వాళ్ళు డీల్ చేద్దాము, ఒంటరిగా ఉండడానికి చూస్తూ ఉంటారు. వీళ్ళేమో అంత ఈగో ఏంటి, పొగరేంటి, చెప్పచ్చు కదా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకెలా తెలుస్తుంది, ఇలా మనం అంటూ ఉంటాం. కానీ వాళ్ళ వెనక కరెక్ట్గా కూర్చుని మాట్లాడితే ఎక్స్పీరియన్స్లో సహాయం దొరక్కపోగా అవమానం వచ్చి ఉండొచ్చు. అందుకని ఎదుటి వారిని అడగకూడదు అని వాళ్ళకు వాళ్ళే డీల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళని యూజువల్గా ఈగోయిస్ట్ అని అంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏమో ఎవరైనా చిన్న మాట అన్నా సరే లేదా పట్టించుకోకపోయినా సరే నన్ను ఇగ్నోర్ చేశారేమో అని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళని ఓవర్ సెన్సిటివ్గా ఉన్నారు, ఆ మాత్రం పట్టించుకోవాలా ఏంటి అని తిడుతూ ఉంటారు. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఎమోషనల్గా ఎవరైతే నన్ను ఎప్పుడైనా రిజెక్ట్ చేస్తారేమో, నేను ఒంటరిగా అయిపోతానేమో అన్న బాధ వాళ్ళలో ఉండటం వలన తెలియకుండా ఓవర్ సెన్సిటివ్గా అవుతారు. ఎప్పుడు చలాకీగా ఉంటాడు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఏమీ ఆడవడు, బాధపడ్డు, హ్యాపీగా ఉంటుంది లైఫ్, హ్యూమరస్ పీపుల్ అని చెప్పి అంటూ ఉంటాం. కానీ వాళ్ళు వాళ్ళ బాధని దాచిపెట్టుకుని ఎదుటివారికి తెలియకుండా ఒక మాస్క్ లాగా హ్యాపీనెస్ అనే దాన్ని ముందుకు చూపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళలో ఉన్న బాధ ఎవరికి అర్థం కాదు. అలాగే కారణం ఏదైనా సరే చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరగటము, ఇండిపెండెంట్గా ఉండటము, ఎటువంటి హెల్ప్ తీసుకోవటం వలన కూడా వాళ్ళని యారగెంట్ పీపుల్, బాగా యాటిట్యూడ్ ఎక్కువ, బాగా ఇండిపెండెంట్, పొగరు ఎక్కువ అని కూడా అంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా వాళ్ళలో ఉన్న బాధని పోగొట్టడానికి మనసు తనకు తను తెలియకుండా డీల్ చేసి ఒక సర్వైవల్ మోడ్స్ లాంటివి, ఇంట్రోవర్ట్ కానీ, అవాయిడెంట్ కానీ, ఈగోయిస్టిక్ కానీ, ఇలా రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాము. ఇవన్నీ సర్వైవల్ మోడ్స్. ఎందుకంటే తనను తను రక్షించుకోవడానికి చేసే ప్రయత్నం. కానీ అది కరెక్ట్ కాదు, తప్పని నేను చెప్పను. దాని నుంచి మనము హెల్పింగ్ అండ్ హీలింగ్ మోడ్కి వెళ్ళాలి, సర్వైవల్ నుంచి. ఎందుకు? ప్రశాంతమైన జీవితం ఉండడానికి. సో ఇలా ఎవరైనా గమనిస్తే వాళ్ళతో ముందు ఎమోషనల్గా ఫ్రీగా జడ్జి చేయకుండా మాట్లాడడానికి ట్రై చేయండి. దాని వలన సర్వైవల్ మోడ్ నుంచి హీలింగ్ మోడ్కి వెళ్ళి లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ.